So the second session I am going to discuss about the introduction to economy. అంటే ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది అసలు అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రం ఎకనామిక్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఆ యొక్క డెఫినేషన్, నిర్వచనం అండ్ దానికి సంబంధించిన మీనింగ్, వివరణ ఆర్ అర్థం అనే దాని మీద మనం కొంచెం ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, మీరు ఎప్పుడైనా సరే ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్జర్వ్ చేశామా? డిడ్ యూ అబ్జర్వ్ ఆల్ దీస్ నేషన్స్? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 190 దేశాలు ఉన్నాయి కదా. అందులో కొన్ని దేశాలు ఫ్యూ కంట్రీస్ కొన్ని దేశాలు వచ్చేసి రిచ్ కంట్రీస్ ఉన్నాయి, తెలుసా అనుకుంటే కదా, ధనిక దేశాలు అని చెప్పేసి అంటాం. కొన్ని దేశాలు వచ్చేసి ధనిక దేశాలు వచ్చేసి ఉన్నాయి. అండ్ ఫ్యూ కంట్రీస్ వచ్చేసి మనకి, కొన్ని దేశాలు వచ్చేసి మనకి పూర్ కంట్రీస్గా ఉన్నాయి, పేద దేశాలుగా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రిచ్ కంట్రీస్ ఏదైతుందో వీళ్ళది హై పర్ క్యాపిటా ఇన్కమ్, అధిక తలసరి ఆదాయం, హై పర్ క్యాపిటా ఇన్కమ్, అత్యున్నతమైన జీవన విధానం, హై లివింగ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటాం. హై లివింగ్ స్టాండర్డ్స్ ఆర్ స్టాండ్ ఆఫ్ లివింగ్స్ అనేది చాలా హై ఉంటుంది. హై లివింగ్ స్టాండర్డ్స్, అధిక జీవన ప్రమాణాలను కూడా మనం చెప్పడం జరుగుతుంది. అధిక జీవన ప్రమాణాలు అనేది కలిగి ఉంటుంది. ఓకేనా? ప్రమాణాలు అనేది కలిగి ఉంటుంది. హై ఇన్కమ్స్ ఉంటాయి అండ్ రిచ్గా ఉంటారు. ఇన్ఈక్వాలిటీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే తెలుసు అనుకుంటే ఇన్ఈక్వాలిటీస్ అనేది, ఆదాయ అసమానతలు అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మరి దానికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? జీవన ప్రమాణాలు అనేది అత్యున్నత స్థాయిలో ఉన్నాయి అంటున్నారు, అధిక ధనిక దేశాలు అని చెప్పేసి అంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది? లైక్ ఇప్పుడున్న యూఎస్ఏ ఏదైతుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకోండి. ఓకేనా? వెస్ట్రన్ కంట్రీస్, కెనడా లాంటి దేశాలు తీసుకోండి, లేకపోతే జపాన్ లాంటి దేశాలు తీసుకోండి. యూ కెన్ టేక్ దిస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జపాన్. సౌత్ కొరియా లాంటి దేశాలు తీసుకోండి, ఆస్ట్రేలియా లాంటి దేశాలు, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. ఓకేనా? ఆ యొక్క వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏదైతుందో ఈ దేశాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, కొన్ని దేశాలు ధనిక దేశాలుగా హై పర్ క్యాపిటా ఇన్కమ్స్ అనేది, ఓకే, తలసరి ఆదాయాలు కానీ, ఆయుష్ కానీ, పేదరికం అనేది లేకపోవడం కానీ, నిరుద్యోగం అనేది లేకపోవడం కానీ, నిర్మూలన కానీ, ఇవన్నీ కూడా మంచి హై స్టేచర్లో ఉంటాయి. మేబీ మనకి థియరిటికల్గా చెప్తే అర్థం కాకపోవచ్చు, బట్ ప్రాక్టికల్గా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళని అడగనమ్మా. అడిగితే ఎలా ఉంటుందో, అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకి రాలేరు, అంత డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది, ఆర్థిక కార్యకలాపాలు అనేది అంత వేగంగా ఉంటాయి. సో మనకి ఆ టైం అనేది కూడా ఉండదన్నమాట. ఓకేనా? సో అలా మనకి కొన్ని దేశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ ఫ్యూ నేషన్స్ విచ్ ఆర్ పూర్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి? సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్. విన్నారేమా ఎప్పుడైనా సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్? కెన్ యూ నేమ్ ఫ్యూ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్? జస్ట్ రిమైండ్ చేసుకోండి మీరు సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్. సో వాట్ ఆర్ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్? కొన్ని సెంట్రల్ లైక్ చాడ్, సూడాన్, బెస్ట్ ఎగ్జాంపుల్ సూడాన్, జింబాబ్వే, మడగాస్కర్, కాంగో, ఈవెన్ ఈజిప్ట్, ఇలాంటి దేశాలన్నీ కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి. దాదాపు సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ అవన్నీ కూడా పూర్ కంట్రీస్. ఇది కాకుండా సార్ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీసే కాకుండా ఇంకేమైనా దేశాలు ఉన్నాయంటే లాటిన్ అమెరికన్ దేశాలు ఉన్నాయి. లాటిన్ అమెరికన్ దేశాలు అంటాం. మరి లాటిన్ అమెరికన్ దేశాలు కూడా చూసుకుంటే కొన్ని దేశాలు పెరు లాంటివి కానీ, అర్జెంటీనా లాంటి దేశాలు కానీ, బ్రెజిల్ లాంటి దేశాలు చూసుకుంటే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అనేది, ఓకేనా, అత్యున్నత ప్రమాణాలతో కాకుండా అల్ప ప్రమాణాలతో వాళ్ళు జీవనం అనేది కొనసాగించడం జరుగుతుంది. పేదరికంలో ఉన్నారు, నిరుద్యోగిత స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది. 25%, 30% నిరుద్యోగిత ఉంటుంది. ఆ దేశ ప్రజలు వచ్చేసి దాదాపు 30, 40, 50% మంది పేదరికంలో మగ్గడం జరుగుతుంది. ఇన్ఈక్వాలిటీస్ అనేది అధికంగా ఉంటాయి. ఆదాయ సమానతలు, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండదు. ఓకేనా? వెల్ఫేర్ స్కీమ్స్ అనేది సరిగ్గా అందలేకపోవచ్చు. ఓకే, మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఐఎంఆర్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్, ఓకే, ఆ యొక్క శిశు మరణాల రేట్లోనే అధికంగా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ కారణాలు ఏమో ఉండొచ్చు. వాట్ మైట్ బి ద రీజన్? సో ఇవన్నీ కూడా చూసుకుంటే మరి కొన్ని దేశాలు ఇలా ధనికంగా ఉండడానికి, కొన్ని దేశాలు అనేది ఆ యొక్క పేద దేశాలుగా ఉండడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? వాట్ మైట్ బీ ద రీజన్స్? కారణాలు ఏమి ఉండొచ్చు? కారణం ఏందో తెలుసమ్మా, ఏ దేశమైనా సరే ఒక ధనిక దేశంగా ఉండాలి అంటే ఎక్కువగా వాళ్ళు న్యాచురల్ రిసోర్సెస్ ఏముంటాయి? న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడి నుంచి మనము మన బేసిక్ ఫండమెంటల్స్ అని స్టార్ట్ చేస్తాం. సహజ వనరులు. ఆ యొక్క సహజ వనరులు అనేది ఏదైతున్నాయో, సహజ వనరుల మీద ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ఆధారపడడం జరుగుతుంది. సరే, ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడుతుంది? ఒక దేశం యొక్క డెవలప్మెంట్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే అది డెవలప్డ్ కంట్రీస్ అనేది. అంటే ఇప్పుడు మనం చేసుకునే
ఈ రిచ్ కంట్రీస్ అనేది ఏదైతుందో ఇవి మనము డెవలప్డ్ కంట్రీస్ అనొచ్చు, అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పొచ్చు. ఏం దేశాలమ్మా? అభివృద్ధికి సంబంధించిన చెందిన దేశాలుగా మనం చెప్పొచ్చు. అండ్ కొన్ని దేశాలు వచ్చేసి ఫ్యూ కంట్రీస్ వచ్చేసి డెవలపింగ్ అని చెప్పేసి అనొచ్చు. డెవలపింగ్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అండ్ కొన్ని వర్గీకరణ అభివృద్ధి చెందని దేశాలు. చెందిన వేరు, చెందని వేరు. ఓకేనా? ప్లీజ్ అది కొంచెం ఆ డిఫరెన్స్ అదే, లేకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని కూడా అంటాం. ఏం డెవలప్డ్ కంట్రీస్? అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏదైతున్నాయో ఇలా మనం వర్గీకరించడం జరిగింది. అంటే రిచ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ అనేది లేమన్ లాంగ్వేజ్, కానీ టెక్నికల్గా మనం వాడే భాష అనేది ఏమి ఉండాలి? డెవలప్డ్ కంట్రీస్ ఉండాలి, లేదంటే లో డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి అనొచ్చు. మరి ఆ యొక్క డెవలప్మెంట్ అనేది ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడుతుంది సార్ అంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఏదైతుందో సహజ వనరుల మీద ఆధారపడుతుంది. ఇంకొక వచ్చేసి ఆ యొక్క హ్యూమన్ రిసోర్సెస్. ఏం రిసోర్సెస్? హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ఏదైతున్నాయో అంటే బేసికల్గా చెప్పాలంటే మానవ వనరులు. ఆ యొక్క మానవ వనరులు అనేది ఏదైతుందో ఆ యొక్క మానవ వనరుల మీద ఆధారపడడం జరుగుతుంది. ఓకేనా? అంటే మానవ వనరులు అంటే ఎవరు సార్ అంటే క్వాలిటీ ఏదైతుందో ఆ స్కిల్స్ అనేది ఏదైతుందో ఆ హై స్కిల్స్ కలిగిన వారు అంటే నైపుణ్యాలు ఏదైతుందో అధిక నైపుణ్యాలు కలిగిన వాళ్ళు. హై స్కిల్స్ అంటే ఏదమ్మా? ఓకే, నైపుణ్యాలు కలిగిన వాళ్ళు. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఏదైతుందో, ఓకే, ఎడ్యుకేషన్ అయితే విద్యా ప్రమాణాలు అనేది అత్యున్నత స్థాయిలో ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది, అప్లికేటెడ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. అంటే అర్థమైంది అనుకుంటే కదా. ఇప్పుడు మనము ఒక 10th క్లాస్ ఫినిష్ అయిపోయిన బాబు కానీ, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కానీ ఒక వాచ్ తయారు చేయరా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయరా, సొంతంగా చేస్తావంటే చేయలేడు. ఒక బీటెక్ కంప్లీట్ చేసిన వాడు నువ్వు సొంతంగా నీ ఇల్లు కట్టుకోగలుగుతావా అంటే కట్టుకోగలుగుతాడా? బీటెక్ రఘువరన్ లాగా, ఆ యొక్క ఏదైతే ధనుష్ లాగా కట్టుకోలేము మనం. ఒకవేళ నువ్వు ఆటోమొబైల్ ఇంజనీర్ అయితే అట్లీస్ట్ ఒక చిన్న నీకున్న రిసోర్సెస్ని బేస్ ఒక చిన్న మోపెడో, లేకపోతే ఒక చిన్న సైకిలో, లేకపోతే ఒక చిన్న ఆ యొక్క బైకో నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతావా? ఓకేనా? చేయలేము. ఎందుకంటే మన దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తక్కువ ఉంది, మన దగ్గర స్కిల్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది, లో స్కిల్స్ అనమాట. కానీ జపాన్ లాంటి దేశాల్లో కానీ ఆ ఏదైతే మనం చెప్పుకున్న సౌత్ కొరియా లాంటి దేశాలు కానీ, అమెరికా లాంటి దేశాల్లో హై స్కిల్డ్ లేబర్ అనేది ఉంటుంది, ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్కిల్స్ అనేది ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఏదైతే అవసరం ఉందో ఆ నైపుణ్యాలు అనేది వాళ్ళకి కలిగి ఉంటాయి. సో క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ అనేది మనకి చాలా చాలా ముఖ్యము. అండ్ మూడోది వచ్చేసి సి వచ్చేసి టెక్నాలజీ. ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడుతుంది సార్ అంటే టెక్నాలజీ, సాంకేతికత అని చెప్పేసి అంటాం. సాంకేతికత. సో కొన్ని దేశాలు పేద దేశాలుగా ఉండడానికి గల కారణం, కొన్ని దేశాలు వచ్చేసి ధనిక దేశాలుగా ఉండడానికి గల కారణం ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకేనమ్మా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే దీనికి ఏదైతే మనం చెప్పుకున్న ఆ కంటిన్యూషన్లో భాగంగా మీకు చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ అనేది చాలా జాగ్రత్త ఉంది. జపానే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జపాన్లో చూసుకుంటే న్యాచురల్ రిసోర్సెస్ అనేది స్కేర్స్గా ఉన్నాయి. న్యాచురల్ రిసోర్సెస్ అనేది స్కేర్స్గా అంటే ఏంది? సహజ వనరులు అనేది లోటుగా ఉన్నాయి. ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క సహజ వనరులు అనేది ఏదైతుందో ఆ సహజ వనరులు అనేది లోటుగా ఉన్నాయి. కానీ అది అభివృద్ధి చెందిన దేశంగా అవతరించింది. అది అభివృద్ధి చెందిన దేశం అనేది ఏదైతుందో ఆ యొక్క అభివృద్ధి చెందిన దేశంగా డెవలప్డ్ కంట్రీగా అది అవతరించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా డెవలప్డ్ కంట్రీగా అవతరించడానికి గల మెయిన్ ఏదైతే రీజన్ ఏందో తెలుసా? వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చాలా తెలివిగా ఈ రా మెటీరియల్స్ అనేది ఏదైతున్నాయో ఈ రా మెటీరియల్స్ అనేది అంటే డెఫినేషన్ అర్థం అవ్వాలి అంటే, ఎకనామిక్స్ నిర్వచనం అర్థం అవ్వాలి అంటే, మరి ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే మీకు ఆ యొక్క డెఫినేషన్ అర్థం అవడం కోసమే. సో మనం ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్, చాలామంది ఏం చేస్తారంటే ముందు డెఫినేషన్ చెప్పి తర్వాత ప్రాక్టికల్గా వాళ్ళు అప్లికేటెడ్గా చెప్పడం జరుగుతుంది. కానీ నేను అలా కాదమ్మా, ముందు మీకు డే టు డే ఏదైతే జరుగుతున్న ఆ పరిణామాలు చెప్పుకుంటూ అప్పుడు దాన్ని మనము ఆ యొక్క డెఫినేషన్ని మనం డిరైవ్ చేయడం జరుగుతుంది. సో కొంచెం నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతుందో దాన్ని వినియోగించి నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో రా మెటీరియల్స్ ఏదైతుందో ఆ ముడి సరుకులు కానీ ఆ యొక్క ముడి వస్తువులు అనేది ఏదైతుందో వాటిని ఏం చేస్తుంది? జపాను దిగుమతి చేసుకుంటుంది, ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటుంది సార్? ఎందుకు దిగుమతి చేసుకుంటుంది? మీకు డౌట్ రావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర సహజ వనరులు అనేది లోటుగా ఉన్నాయి.
అయినా సరే అది అభివృద్ధి చెందిన దేశంగా ఎలా అవతరించింది సార్ అని ఒక చిన్న డౌట్ అనేది వస్తుంది. ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళ దగ్గర ఉన్న ఆ టెక్నాలజీ అనేది వాడుకుంటూ, టెక్నాలజీ అనేది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది వాడుకుంటూ, వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ స్కిల్స్ అనేది ఏదైతుందో, క్వాలిటీ స్కిల్డ్ లేబర్ ఏదైతుందో ఆ క్వాలిటీ స్కిల్డ్ లేబర్ అనేది యూజ్ చేసి ఆ నైపుణ్యం కలిగిన కార్మికులు ఎవరైతున్నారో ఆ నైపుణ్యం కలిగిన ఆ యొక్క కార్మికుల్ని ఉపయోగించుకొని ఓకేనమ్మా వాడుకొని వాళ్ళు ఆ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ యొక్క వస్తు ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ రెండింటినీ కూడా ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఈ ఆటోమొబైల్ రంగం అనేది ఏదైతుందో ఆ ఆటోమొబైల్ రంగంలో వాళ్ళు ఎక్సెల్ అవ్వడం జరిగింది. ఆ సెమీ కండక్టర్ అనేది ఏదైతుందో ఆ సెమీ కండక్టర్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వడం జరిగింది. పెద్ద పెద్ద క్యాపిటల్ మిషన్స్ అనేది ఏదైతుందో, క్యాపిటల్ గూడ్స్ ఏదైతున్నాయో ఆ మూలధన వస్తువులు ఏదైతుందో ఆ మూలధన వస్తువులో వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా ఉండడం జరిగింది. మాకు అర్థంగా అయ్యే విధంగా చెప్పండి సార్ అంటే ఏం లేదు. రా మెటీరియల్స్ అంటే ఏంది, ఐరన్. సో వాళ్ళు ఐరన్ని దిగుమతి చేసుకునేవాళ్ళు, ఎక్కడి నుంచో కాదు మన ఇండియా నుంచి, అది కూడా పర్టికులర్లీ వైజాగ్ నుంచి, ఆ తీర ప్రాంతం ఏదైతుందో అక్కడి నుంచి వాళ్ళు రా మెటీరియల్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకొని వాళ్ళ దగ్గర టెక్నాలజీ అనేది యూజ్ చేసి, అంటే సింపుల్గా ఏం చేశారు సార్ మాకు క్లుప్తంగా వివరించండి అంటే వాళ్ళు వాల్యూ అడిషన్ చేశారు. ఏం చేశారమ్మా, వాల్యూ అడిషన్. సో వాల్యూ అడిషన్ని ఏమంటాం సార్ అంటే ఈ వాల్యూ అడిషన్ని అదనపు విలువను జోడించారు. అదనపు విలువ అనేది జోడించడం జరిగింది. అదనపు విలువ అనేది ఏం చేశారమ్మా, జోడింపు అనేది చేయడం జరిగింది. ఆ అదనపు విలువను జోడింపేసరికి, ఆ వాల్యూ అడిషన్ చేసేసరికి వాళ్ళు ప్రపంచాన్నంతా కూడా ఏలడం జరుగుతుంది. వాళ్ళ ప్రపంచాన్నంతా కూడా డామినేట్ అనేది చేయడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఆఫ్రికాలో చూసుకుంటే ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్, జపాన్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అంటే సహజ వనరులు లోటుగా ఉన్నా కానీ, ఓకే లోటుగా ఉన్నా కానీ, డెఫిసిట్లో ఉన్నా కానీ, బట్ స్టిల్ వాళ్ళు డెవలప్డ్ నేషన్గా మనము ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ప్రాక్టికల్గా ఇందాక మీకు చెప్పాను కంట్రీస్ అనేది, ఇప్పుడు అప్లికేటెడ్గా మీకు కొంచెం క్లారిటీ అనేది ఇస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్రికానే తీసుకున్నాం. ఇప్పుడు ఆఫ్రికా లాంటి దేశాలు చూసుకుంటే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర సహజ వనరులు అనేది సమృద్ధిగా ఉన్నాయమ్మా. చూడండి న్యాచురల్ రిసోర్సెస్ అనేది ప్లెంటీ, అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. అబండెంట్ అంటే ఏంటి సార్ అంటే సమృద్ధి. చాలా సహజ వనరులు కానీ సహజ సంపద కానీ చాలా అభివృద్ధిగా ఉన్నాయి, అంటే సమృద్ధిగా ఉన్నాయి. అయినా సరే వాళ్ళు ఎదగలేకపోయారు. ఎందుకు? ద మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళకి సరైన టెక్నాలజీ అనేది లేకపోవడం, సరైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంటాం, ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది లేకపోవడం. ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది లేకపోవడం వల్ల, పరిజ్ఞానం అనేది ఏదైతుందో ఆ యొక్క పరిజ్ఞానం అనేది ఆ యొక్క లేకపోవడం వల్ల, నెంబర్ 1 వాళ్ళ దగ్గర క్వాలిటీ లేబర్ అనేది లేకపోవడం వల్ల. క్వాలిటీ లేబర్ అంటే తెలుసు కదా, ఎస్ ఏదైతే నాణ్యమైన ఏదైతే మనం చెప్పుకున్నా ఓకేనా. ఇప్పటికీ చూసుకుంటే చాలామంది ఇండియన్స్ అక్కడికి వెళ్ళి వ్యవసాయం నేర్పిస్తుంటారు తెలుసా ఆఫ్రికా లాంటి దేశాలకి. ఈవెన్ టుడే చాలామంది అక్కడున్న ఎవరైతే ఆఫ్రికాలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో ఆఫ్రికా లాంటి దేశాల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి అక్కడున్న స్థానికులకి వ్యవసాయం నేర్పించి వాళ్ళు పంటలు అనేది పండించడం జరుగుతుంది. ఇప్పుడున్న అఫ్లూయెంట్ గ్రూప్స్ ఏదైతున్నాయో, ఇప్పుడున్న మంచి ధనిక వర్గం ఎవరైతున్నారో ఆఫ్రికా లాంటి దేశాలు, ఈవెన్ దుబాయ్ లాంటి దేశాలైనా సరే ఎక్కువగా మన భారతదేశం నుంచి వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టి. సో క్వాలిటీ లేబర్ అనేది నాణ్యమైన శ్రామికులు అనే వాళ్ళు లేరన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే అవి పేద దేశాలుగా అలాగే ఉండిపోవడం జరిగింది. అంటే ఇక్కడ కంక్లూజన్ పాయింట్ ఏంటి సార్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, వాట్ యు ఆర్ గోయింగ్ టు కంక్లూడ్? వెరీ సింపుల్. ఒక దేశంలో న్యాచురల్ రిసోర్సెస్ అబండెంట్గా ఉన్నా, ఇంకొక దేశంలో న్యాచురల్ రిసోర్సెస్ అనే స్కేర్సిటీ ఉన్నా, ఓకే స్కేర్సిటీ ఉన్నా, ఒక దేశం ఏమో డెవలప్ అయింది, ఇంకో దేశం ఏమో డెవలప్ అవ్వలేకపోయింది. ఈ కాంట్రరీ స్టేట్మెంట్స్ అనమాట, 2 కాంట్రరీ స్టేట్మెంట్స్. మరి దీనికి ఏంటి సార్, ఎవరైనా సరే వాళ్ళ రిసోర్సెస్ అనేది ఎఫిషియెంట్గా యూజ్ చేస్తే, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం, ఎవరైనా సరే వాళ్ళ వనరులు అనేది సమర్థవంతంగా ఉపయోగిస్తే, వాళ్ళ వనరులు అనేది సమర్థవంతంగా ఉపయోగిస్తే, ఎఫిషియెంట్గా యూజ్ చేస్తే ఆ దేశాలు ధనిక దేశాలుగా వాళ్ళు అవతరిస్తున్నాయి, ధనిక దేశాలుగా వాళ్ళు ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఎఫిషియెంట్గా ఉపయోగించుకోలేకపోతున్నారో, ఓకేనా, ఎవరైతే యూజ్ చేయలేకపోతున్నారో, ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ధనిక దేశాలుగా వెళ్తున్నాయి, యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పూర్ దేశాలుగా ఉండిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. దీనికి
ప్రధానమైన కారణం వచ్చేసి పొలిటికల్ విల్ అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది. పొలిటికల్ విల్ అంటే తెలుసు కదా, రాజకీయంగా కూడా వాళ్ళకి ఆసక్తి అనేది ఉండాలి. ఆఫ్రికా లాంటి దేశాల్లో రాజకీయంగా అది వాళ్ళకి అస్థిరత అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అస్థిరత అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మిలిటరీ పాలన, డిక్టేటర్షిప్ పాలన ఉండడం వల్ల ఆ దేశ ప్రజలు అలాగే వాళ్ళు నిమగ్నం అవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం మార్పు అనేది ఈ యొక్క ఆఫ్రికా దేశాల్లో చోటు చేసుకుందాము. ఓకే, ఇప్పుడు కొంచెం అవేర్నెస్ అనేది వస్తుంది. బ్రిక్స్లో వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. G20లో కూడా వాళ్ళకు కూడా ప్రధానమైన పాత్ర కావాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కొన్ని ప్రపంచ స్థాయిలో కొన్ని పెను మార్పులు సంభవించడం జరుగుతుంది నియర్ ఫ్యూచర్లో. సో మనలాంటి మోడీ నాయకత్వంలో కూడా కొంతమంది ఏదైతే రాజకీయవేత్తలు కానీ, మినిస్టర్స్ కానీ, పెట్టుబడిదారులు కానీ ఆఫ్రికాకి వెళ్ళి వాళ్ళతోనూ కూడా పార్ట్నర్షిప్, భాగస్వాములు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు మేలుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలకి అవగాహన అనేది వస్తుంది. చేంజ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, మెల్లమెల్లగా. కానీ ఒకవేళ వాళ్ళు ఏదైతే మనం చెప్పిన ఆఫ్రికా లాంటి దేశాల్లో వాళ్ళకున్న టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకొని, క్వాలిటీ ఆఫ్ లేబర్ని ఉపయోగించుకుంటే వాళ్ళు కూడా సూన్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ డెవలప్డ్ కంట్రీస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు నేను చెప్పినంత కూడా స్లైడ్స్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే చాలామందికి ఈ మధ్య కాలంలో డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ అంటే మనకి బోర్డు మీద రాయడానికంటే ఎక్కువగా స్లైడ్స్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తేనే వాళ్ళు కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటారు. నేను చెప్పినవన్నీ పాయింట్స్ అన్నీ కూడా ఇవే. కొన్ని దేశాలు పేద దేశాలుగా ఉన్నాయి, కొన్ని దేశాలు ధనిక దేశాలుగా ఉన్నాయి. సో కొన్ని దేశాలు వచ్చేసి చెప్పే కదా, ఆఫ్రికా లాంటి దేశాలు వచ్చేసి అబండెంట్గా ఉన్నా కానీ కోలు, ఐరన్ ఓరు, డైమండ్స్ అవన్నీ అలాగే వాళ్ళు లోటుగా ఉన్నాయి, పేద దేశాలుగా ఉండిపోయి. కొన్ని మాత్రం ప్రాస్పరస్ అయ్యాయి అని చెప్పేసి, స్కేర్స్గా ఉన్నా కానీ, రిసోర్సెస్ స్కేర్స్గా ఉన్నా కానీ కొన్ని కంట్రీస్, జపాన్ లాంటి దేశాలు వచ్చేసి వాళ్ళు అభివృద్ధి చెందాయని చెప్పేసి కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏం చేశారమ్మా, వీళ్ళు వాల్యూ అడిషన్ చేయడం జరిగింది. ఇక డెవలప్డ్ కంట్రీస్ అనేది ఆ విలువ అనేది జోడించడం జరిగింది. రా మెటీరియల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు మిషన్స్గా, చిప్స్గా, ఆటోమొబైల్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకున్న స్కిల్స్ యూజ్ చేసి, వాళ్ళకున్న టెక్నాలజీ యూజ్ చేసి. సో ఇలా మనకి క్లాస్ విన్న తర్వాత నోట్స్ చదివితే, మీకు అదే చెప్పాను స్టార్టింగ్ ఇనిషియల్గా, మీరు ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత మెటీరియల్ చదివితే, ఈ మెటీరియలే కాదు, మీరు బయట మార్కెట్లో దొరికి ఏ మెటీరియల్ చదివినా కానీ ఈజీగా అర్థమవుతుంది. సో ముందు మనకి క్లారిటీ అనేది ఉండాలి. సో మనకి ముఖ్యమైన వనరు, జపాన్ లాంటి దేశాలకి ముఖ్యమైన వనరు ఏందమ్మా, రిసోర్సెస్. కంట్రీస్ యూటిలైజ్డ్ ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్. ఏ దేశాలైతే ఆ యొక్క భూమిని, సహజ వనరుల్ని, ఏ దేశాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్న మానవ వనరుల్ని, ఏ దేశంలో అయితే వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్, మూలధనం అంటే ఏంటి సార్ అని ఒక చిన్న డౌట్. చూసారా, ఒక టర్మినాలజీ వచ్చింది ఇక్కడ మనకి. డెఫినేషన్ కంటే ముందే మనం ఒక పదం అనేది నేర్చుకుంటాం. మూలధనం అంటే ఏంటంటే క్యాపిటల్ అసెట్స్, అంటే ఫిక్స్డ్ అసెట్స్, స్థిర ఆస్తులు అంటాం. లైక్ మన దగ్గర ఉన్న మూలధన ఆస్తులు ఒకసారి చెప్పండి సార్ అంటే, ఈ ఫ్యాక్టరీస్ అనేది ఏదైతున్నాయో, ఈ కంపెనీస్ అనేవి ఏదైతున్నాయో, ఈ సీ పోర్ట్స్ అనేవి ఏదైతున్నాయో, స్థిరాస్తులే కదా ఇవన్నీ కూడా. సీ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వేస్ కానీ, ఓకేనా, మన దగ్గర ఉన్న ఆ యొక్క పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, ప్రభుత్వ రంగ సంబంధించిన ఆస్తులు కానీ, మన దగ్గర ఉన్న రోడ్డుకి సంబంధించిన రవాణాకి సంబంధించి కానీ, రైల్వేకి సంబంధించిన రవాణాకి సంబంధించిన కానీ, అందరికీ అర్థమవుతుంది కదా, లాజిస్టిక్స్. ఓకేనా, సో స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీస్, హాస్పిటల్స్, అలా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందమ్మా. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మనం చెప్పుకునే హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర అయితే సమృద్ధిగా ఉంటాయో, ఎవరైతే వాటిని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళు అధికంగా అభివృద్ధి చెందుతారు. అంటే క్యాపిటల్ రిసోర్సెస్ అనేది కూడా ముఖ్యమమ్మా. ఎందుకంటే నీ సహజ వనరులు అనేది వెలికి తీసిన తర్వాత, ఓకేనా, న్యాచురల్ రిసోర్సెస్ అనేది నువ్వు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత, వెలికి తీసిన తర్వాత నువ్వు దాన్ని ఏం చేసుకుంటావు, రా మెటీరియల్స్ కాస్త నువ్వు ఫినిష్డ్ గుడ్స్గా తయారు చేయాలి. అంటే ఏదైతే మనం చెప్పుకున్న ముడి సరుకు అనేది ఏదైతుందో, ఆ రా మెటీరియల్స్ కాస్త నువ్వు ఫైనల్ గుడ్స్గా, అంతిమంగా నువ్వు యూజ్ చేయాలి. అంతే కదా. లైక్ ఇప్పుడు నువ్వు కాటన్ ఉంది, నువ్వు పంట పండించిన కాటన్, పత్తి పండించావు. పత్తి పండించిన తర్వాత నీకు కావాల్సింది ఏంది, గార్మెంట్ కావాలి, నీకు క్లాత్ అనేది కావాలి, నీకు డ్రెస్ అనేది కావాలి. మరి నువ్వు చేయాలంటే ఏం చేయాలి, క్యాపిటల్ కూడా కావాలి కదా. నీకు క్యాపిటల్ మెషిన్ అనేది కావాలి, నీకు టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉండాలి. ఆ స్పిన్నింగ్ మిల్ అని, లేకపోతే ఆ జిన్నింగ్ మిల్ అని చెప్పేసి, ఆ పవర్ లూమ్స్ అని చెప్పేసి, ఇవే మా క్యాపిటల్ గుడ్స్. రవాణా ఉండాలి. సరుకు అనేది బాంబేలోనో, సూరత్లోనో తయారైతే అక్కడి నుంచి నీకు ఇక్కడ బెటర్ లాజిస్టిక్స్ ఉండాలి. అవి క్యాపిటల్ అసెట్స్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ఓకేనా. సో అవన్నీ కూడా మనకి సమృద్ధిగా ఉంటే ఆటోమేటిక్గా వాటిని ఎవరైతే ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటారో అవి అభివృద్ధి చెందిన దేశాలుగా అవతరిస్తున్నాయి. మిగతావన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా అలాగే మిగిలిపోతున్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ దిస్ వన్. ఓకేనా. ఇందాక మీకు చెప్పినట్టు హై లివింగ్ స్టాండర్డ్స్, హై ప్రొడక్షన్స్ అవన్నీ కూడా మీకు క్లారిటీ అనేది ఇచ్చానమ్మా. ఓకేనా. సో కొన్ని దేశాలను ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నాయి, కొన్ని దేశాలు అనేది ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోలేకపోతున్నాయి సంగతి గుర్తుపెట్టుకోండి. నౌ
కమింగ్ టు ద బేసిక్ ఎకనామిక్స్ డెఫినేషన్. నో కమింగ్ టు ద బేసిక్ ఎకనామిక్స్ డెఫినేషన్. ఎకనామిక్స్ డెఫినేషన్ అనేది వద్దాం. ఇప్పుడు వరకు మీకు చెప్పిన ఆ యొక్క డెవలప్డ్ కంట్రీస్ అనే కాన్సెప్ట్, డెవలపింగ్ నేషన్స్ అనే కాన్సెప్ట్ అంటే కొంచెం పక్కన పెట్టండి. జస్ట్ ఏంటంటే ఓవరాల్ సరే డెవలప్డ్ కంట్రీస్ అయినా సరే, డెవలప్డ్ కంట్రీస్ అయినా సరే, డెవలపింగ్ కంట్రీస్ అయినా సరే, అభివృద్ధి చెందిన దేశాలైనా సరే, వాళ్ళు అలా అభివృద్ధి చెందడానికి గల కారణం, రిచ్ అవ్వడానికి గల కారణం, పూర్ అవ్వడానికి గల, పేదగా ఉండడానికి గల కారణం మీరు ఏం చెప్పారు? రిసోర్సెస్ అనేది సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నారు అన్నారు. బాగుంది. అసలు ఎందుకు ఉపయోగించుకోవాలి? ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే వస్తువులు అండ్ సేవలు అనేది మనం ఉత్పత్తి చేస్తాం. ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని ప్రపంచమంతా కూడా నడిచేది ఎకానమీ సిస్టమ్ అంటేనే వస్తు సేవల యొక్క ఉత్పత్తి. ప్రస్తుత ఏదైతే మనం చెప్పుకున్న ఆర్థిక వ్యవస్థ అంతా కూడా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుంది? ఈ వస్తు సేవల చుట్టే తిరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అధిక స్థాయిలో, ఎవరైతే అధిక ప్రమాణాలతో, ఓకే, అధిక పరిమాణంతో, ఓకేనా, అంటే హై క్వాంటిటీ అనమాట, ఎక్కువగా మోర్ క్వాంటిటీ అనేది ఎవరైతే ఉన్నారో ఆ మోర్ క్వాంటిటీ ఆఫ్ గుడ్స్ అనేది ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో, అధిక వస్తూత్పత్తి చేస్తారో, అధికంగా వాళ్ళ వస్తూత్పత్తి అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళే ధనిక దేశాలుగా అవతరిస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నామా? ధనిక దేశాలుగా అవతరిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లార్జెస్ట్ ఎకానమీ, ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎకానమీ చూసండి అమ్మా, మెల్లమెల్లగా మేము బ్రెయిన్ అనేది ఇది చేస్తాను. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? సో డెఫినేషన్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఏదో విధంగా ఇంటర్లింక్ అనేది అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏంది? ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది ఏంటి? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచం అంతా కూడా చూసుకుంటే చాలామంది అంటారు కదా, సో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది మనం చెప్తూ ఉంటాం. సో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది తెలుసమ్మా? ఫస్ట్ వన్ USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందరికీ తెలిసిందే, ఎవ్రీబడి నోస్ దట్ USA. సో ఆల్మోస్ట్ $30 trillion. ఎన్ని ట్రిలియన్ డాలర్స్? $30 trillion యొక్క ఎకానమీ. రెండవ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వచ్చేసి చైనా, దాదాపు $20 trillion. ఎన్ని ట్రిలియన్ డాలర్స్? $20 trillion. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వచ్చేసి జర్మనీ, ఆల్మోస్ట్ $4.8 trillion. నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వచ్చేసి ఇండియా వచ్చేసి అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ కూడా $4.5 trillion అనేది ఉంది. 5.8 trillion. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నారు కదా, మరి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది దేని ఆధారంగా, ఏ బేసిస్లో వాళ్ళు దాన్ని అంచనా వేస్తున్నారు, మెజర్ చేస్తున్నారు, కొలమానం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, పాలు అనేది ఎలా కొలుస్తాం? ఆబ్వియస్లీ లీటర్లోనే కదా, పాలు కానీ నీళ్ళు కానీ లీటర్లు. ఇప్పుడు పత్తి, జూటు, జనపనార, బేల్స్ అని చెప్పేసి అంటాం. అదే మనకి కందిపప్పు లేకపోతే మినపప్పు అవన్నీ కూడా మనము ఈ ఒక క్వింటాల్ అని చెప్పేసి మనము మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో ఇలా ప్రతిదానికి కూడా ఒక మెజర్ అనేది ఉంటుందా లేదా? ప్రతిదానికి ఒక కొలమానం అనేది ఉంటుందా లేదా? మరి అలా ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ధనిక ఆర్థిక వ్యవస్థ, పేద ఆర్థిక వ్యవస్థ అనే దానికి కొలమానం ఏందో తెలుసా? ఆ దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలే, ఆ వస్తు సేవల యొక్క విలువనే, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ అనేది ఏదైతుందో అందరికీ అర్థమవుతుంది అనుకుంటే కదా, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ఏదైతుందో, ఆ వస్తు సేవల యొక్క విలువ అనేది ఏదైతుందో, ఆ దేశం అనే నేచర్ అనేది, ఆ దేశం యొక్క స్వభావం అనేది తెలుపుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో $30 trillion ఎకానమీ అన్నానంటే ఆ దేశంలో, అమెరికా లాంటి దేశంలో $30 trillion యొక్క వర్త్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ ప్రొడ్యూస్ అవుతున్నవన్నీ కూడా చూసుకుంటే మరి ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి? అవన్నీ కూడా ఆ దేశ ప్రజలకే కదా మరి డిస్ట్రిబ్యూట్ అయ్యేది, ఆ ప్రజలకే కదా పంపిణీ అయ్యేది. ఎవరికి పంపిణీ అవుతున్నాయి? ఆ దేశ ప్రజలకి పంపిణీ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ దేశ ప్రజలకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ దేశ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ ఇంత వర్త్ ఆఫ్ $1 million, $1 billion, $1 trillion, $30 trillion వచ్చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఫ్రూట్స్ అనేది, అభివృద్ధి ఫలాలు అనేది అందుతున్నట్టే కదా. అంత వస్తు సేవల ఉండేదేమో 35 కోట్ల మంది జనాభా, కానీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయ్యేది $30 trillion యొక్క సంపద అనేది, ఆదాయం అనేది వాళ్ళకి పంపిణీ చేయబడడం జరుగుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళు రిచ్గానే ఉంటారు, అర్థమవుతుందమ్మా? ఆబ్వియస్లీ దే విల్ బీ బికమింగ్ వెరీ రిచ్.
ఇప్పుడు మనం తీసుకుందాం, ఇప్పుడు చైనా కూడా అంతే. చైనాలో దాదాపు 140 కోట్ల జనాభా, కానీ ఆ దేశ ప్రజలకు ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది? $20 ట్రిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆబ్వియస్లీ సమ్వాట్ లెస్సరే. అక్కడ ప్రజలు తక్కువే, అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ మందికి చేయాలి, పంపిణీ ఎక్కువ మందికి చేయాలి, అభివృద్ధి ఫలాలు అనేది ఎక్కువ మందికి పంపిణీ చేయాలి. అందుకే కొంచెం లో స్టాండర్డ్ ఉంటుంది లైఫ్. అదే మన భారతదేశంకి వద్దాం. మన భారతదేశంలో ఎంత వర్తమ్మా, ఎంత విలువ కలిగిన ఆదాయం అనేది మనం సృష్టిస్తున్నాం? $4.5 ట్రిలియన్. కానీ అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి? 145 కోట్ల మందికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఆబ్వియస్లీ ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా తక్కువే కదా కంపారిటివ్లీ టు అమెరికా. నువ్వు $30 ట్రిలియన్ మంది 30 కోట్ల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం వేరు, $4.5 ట్రిలియన్ యొక్క వర్త్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అనేది 145 కోట్ల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి కొంచెం లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది, ఇక్కడ కొంచెం హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది. ఇది అధిక జీవన ప్రమాణాలు కలిగినది. ఓకేనా? అధిక ఆర్ అత్యధిక జీవన ఆ యొక్క ప్రమాణాలు కలిగినది. ఇది వచ్చేసరికి అల్ప జీవన ప్రమాణాలు కలిగినది. ప్రాక్టికల్గా చెప్తున్నానమ్మా. అదే అంటున్నాను కదా, ఆ యొక్క ప్రజెంట్ ట్రెండ్ అనేది ఏదైతుందో ప్రస్తుత సర్వేలో ఉన్న అంశాలే తీసుకుంటున్నాయి. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా 2026 సర్వేనే, 2026 ఏదైతుందో ఆ సర్వే ఆధారంగానే మీకు చాలా క్లియర్గా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అప్డేటెడ్ టాపిక్సే ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఒక దేశం యొక్క భవిష్యత్తు, ఒక దేశం యొక్క స్థాయి, ఒక దేశం యొక్క ర్యాంకు, ఒక దేశం యొక్క నేచర్ అనేది, స్వభావం అనేది చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఎంతసేపు కూడా ఎకనామిక్స్ అన్నాను అంటే వస్తు సేవల ఉత్పత్తి, అవి ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయ్యంటే రిచ్ కంట్రీ ఉంటుంది, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, ఆ యొక్క అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందుతుంది. వెల్ఫేర్ అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో చూడండి, వెల్ఫేర్ అనేది పీక్, సంక్షేమం అనేది గరిష్ట స్థాయిలో ఉంటుంది. దేశ ప్రజలందరికీ అత్యధికంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ ఎందుకు సార్ వస్తు సేవలు అంటున్నారంటే వై? బికాస్ ఎందుకంటే ప్రపంచమంతా కూడా నడిచేది అదే. అందుకే GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. అర్థమైంది? అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక జీవన స్థాయి అనేది, ఒక ప్రజల యొక్క జీవన స్థాయి అనేది, వస్తు సేవలు అనేది ఎంత అధికంగా కన్జ్యూమ్ చేస్తామో, ఎంత అధికంగా మనము వినియోగిస్తామో ఆ దేశం అనేది అంత ధనికంగా ఉంటుంది, ప్రాస్పర్గా ఉంటుంది అనేది మనకున్న బేసిక్ ఎకనామిక్స్ ఫండమెంటల్ అనమాట. ఓకేనా? అంతేగాని అధికంగా గోల్డ్ ఉంటే మనం ధనిక దేశం కాదు, మన దగ్గర అధికంగా వాల్యుబుల్స్ ఉంటే ధనిక దేశం కాదు. మన దగ్గర రాజుల కాలం పోయిందమ్మా. అప్పట్లో ఏంటంటే రాజుల కాలంలో క్లాసికల్ ఎకనామిక్స్లో ఏమనే వాళ్ళంటే సంప్రదాయ ఆర్థికవేత్తలు, ఏ దేశంలో అయితే అధికంగా గోల్డ్ ఉంటుందో వాడు ధనిక దేశం అనేవాళ్ళు. ఏ దేశంలో అయితే ఆ యొక్క వ్యాపారం అనేది, వ్యాపారం కాదు, ఆ యొక్క సిల్వర్ కానీ, ఆ యొక్క జ్యువెల్స్ కానీ, ఆ యొక్క రత్నాలు కానీ, లేకపోతే ఆ యొక్క డైమండ్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ధనిక దేశాలు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రపంచం అంతా కూడా నడిచేది ఇప్పుడు వస్తు సేవల యొక్క ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతుల మీదనే నడుస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, పంపిణీ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ ప్రజలకు సంబంధించిన వెల్ఫేర్ అనేది ఏదైతుందో గరిష్ట స్థాయిలో ఉండాలంటే, ఆ సంక్షేమం అనేది గరిష్ట స్థాయిలో ఉండాలంటే అధికంగా మనం ఉత్పత్తి చేయాలన్న సంగతి ఈ బ్రెయిన్లో జస్ట్ అలా ట్యూన్ చేసుకోండి, మీ బ్రెయిన్లో అలా పెట్టుకోండి. ఇది నేను డెఫినేషన్తో నేను లింకప్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు లింకప్ విత్ ద డెఫినేషన్. ఇప్పుడు మనం వద్దాం. సో ఇప్పుడు మనకి ఎకనామిక్స్ డెఫినేషన్ అనేది మనకి మ్యాక్రో లెవెల్లో అర్థం అవ్వాలి అంటే, మ్యాక్రో అంటే ఏంది? స్థూలంగా మనకి అర్థం అవ్వాలి అంటే, స్థూల స్థాయిలో మనకి అర్థం అవ్వాలంటే ముందు మనం ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం. అంటే మైక్రో లెవెల్లో ఒక ఎగ్జాంపుల్ అని తీసుకున్నాం, సూక్ష్మ స్థాయిలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా బెటర్గా మీకు అర్థమవుతుంది. ఇమాజిన్ ఏ క్లాస్ రూమ్. ఒక క్లాస్ రూమ్ అనేది ఉంది, లెట్ us assume. ఆ క్లాస్ రూమ్లో దాదాపు 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్, దెర్ ఆర్ 40 స్టూడెంట్స్. టీచర్ హ్యాస్ ఓన్లీ 10 చాక్లెట్స్. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకున్నాము, టీచర్ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 10 చాక్లెట్లు మాత్రమే ఉన్నాయి. మేబీ ఈ 10 చాక్లెట్లు వచ్చేసి మీరు దేంతో కంపారిజన్ చేసుకుంటారంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆ రిసోర్సెస్ని కొంచెం లింకప్ చేసుకోండి. వనరులు, ల్యాండ్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అనేది కొంచెం లింకప్ చేసుకోండి. ఆ స్టూడెంట్స్ అనేది ఆ దేశ ప్రజలు ఏదైతుందో ప్రజలతో లింకప్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ టీచర్కి ఈ సిచ్యువేషన్ అనేది ఏంది? నౌ ఎవ్రీ స్టూడెంట్ వాంట్స్ చాక్లెట్స్. ఎవ్రీ స్టూడెంట్, అక్కడున్న ప్రతి విద్యార్థి ఎవరైతున్నారో ఆ ప్రతి విద్యార్థికి కూడా ఒక చాక్లెట్ కావాలి. అంటే ఇక్కడ ప్రతి విద్యార్థికి చాక్లెట్ కావాలంటే ఏంది? దేశ ప్రజలు ఎవరైతున్నారో, ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతున్నారో వాళ్ళకి మంచి ఆహారం,
ఫుడ్ అనేది కావాలి, వాళ్ళకి మంచి వైద్యం అనేది కావాలి, హెల్త్ కేర్ అనేది కావాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అనేది కావాలి, వాళ్ళకి హౌస్ అనేది కావాలి, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళకి ఫెసిలిటీస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి రోడ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, సరైన కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఉండాలి, సరైన శానిటేషన్ అనేది ఉండాలి, సరైన పారిశుద్ధ్యం అంటాం, ఏమంటామా ఆ యొక్క పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ ఆ యొక్క రవాణా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన అభివృద్ధి ఫలాలన్నీ కూడా వీళ్ళకి అందాలి. ఎవరికి అందాలి? దేశ ప్రజలకు అందాలి. ఇక్కడ విద్యార్థి ఈజ్వల్ టు దేశ ప్రజలు. అక్కడ 10 మంది 40 మంది ఉన్నారు అంటే ఓకేనా, దేశ ప్రజలు వచ్చేసి 40 మంది అన్నారు అంటే 40 స్టూడెంట్స్ అన్నాను అంటే 145 కోట్ల మంది భారతదేశ జనాభా అనుకోండి. వెరీ సింపుల్, ఎక్కువగా అనుకోకండి. అదే మనకి 10 చాక్లెట్లు ఉన్నాను అనుకుంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న $4.5 ట్రిలియన్ $5 ట్రిలియన్ అనుకోండి. వెరీ సింపుల్. సో అభివృద్ధి ఫలం అనేది అందరికీ అందాలనే సంగతి కొంచెం గుర్తుపెట్టు. నౌ వాట్ హ్యాపెన్స్ నో, మరి ఏం చేయాలి? ఉన్నది 10 మంది 40 మంది కానీ ఇవ్వాల్సింది 10 మంది. సో ద టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ షీ హ్యాస్ టు మేక్ ఎ చాయిస్. ఒక ఎంపిక అనేది చూస్ చేసుకోవాలి. ఆ ఎంపిక అనేది ఉండాలి. ఆ ఎంపిక అనేది ఏం చేయాలి? ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి తన దగ్గర? ఫస్ట్ వన్, గివ్ చాక్లెట్స్ టు ఓన్లీ 10 స్టూడెంట్స్. 10 స్టూడెంట్స్ అంటే ఏంది? ప్రతి టీచర్కి కొంతమంది ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు కూడా చిన్నప్పుడు ఇక్కడ కూడా కొంతమంది టాపర్స్ ఉండొచ్చు, ఇక్కడ కూడా కొంతమంది కోతి వేషాలు ఉండొచ్చు, ఇక్కడ కూడా కొంతమంది నాలాగా ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్ కానీ జీనియస్ అయి ఉండొచ్చు. టీచర్స్ ఫేవరెట్ స్టూడెంట్స్ ఉండొచ్చు. సో వాళ్ళకే ఇస్తుందా? వాళ్ళకే ఇస్తే అభివృద్ధి ఫలాలు కొంతమందికి వెళ్తాయి. ఆ డెవలప్మెంటల్ ఫ్రూట్స్ అనేది ఏదైతుందో కొంతమందికే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి మిగతా 90 మంది ఏంది సార్? మరి మిగతా 30 మంది 40 చాక్లెట్లలో 10 చాక్లెట్ల వాళ్ళు ఇవ్వలేదు, 30 మంది అంటే వాళ్ళు పేదవాళ్ళగా మిగిలిపోతారు. ఇంకా ఎందుకంటే అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందట్లేదు, వెల్ఫేర్ అనేది వాళ్ళకి అందట్లేదు, సంక్షేమం అనేది వాళ్ళకి అందట్లేదు. ఆ 10 ధనిక వర్గం ఎవరైతున్నారో ఆ 10 మందికి మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అది కరెక్టా? కరెక్ట్ కాదు. మరి ఇక్కడ టీచర్ ఎవరు సార్? మేము ఆ టీచర్ అనే కాన్సెప్ట్ని మేము ఎవరితో పోల్చుకోవచ్చు అంటే యూ కెన్ కంపేర్ విత్ ద గవర్నమెంట్. టీచర్ ఎవరు ఇక్కడ? ప్రభుత్వం. యూ కెన్ కంపేర్ విత్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఆ అభివృద్ధి ఫలాలు అనేది షీ మస్ట్ మేక్ ఎ చాయిస్. డివైడ్ ఈచ్ చాక్లెట్ ఇంటూ ఏ స్మాల్ పీసెస్. ఏదైతే మనం చెప్పిన ఆ చాక్లెట్ అనేది ఏదైతుందో, ఆ 10 చాక్లెట్లు అనేది ఏదైతుందో ఒక్కొక్క చాక్లెట్ 4గా డివైడ్ చేసి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది? ఓకేనా, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల బడ్జెటే తీసుకుందాం, బడ్జెట్ అందరికీ ఈక్వల్గా సమానంగా పంచుతుంది, కానీ అందరికీ కూడా తక్కువగా వస్తుంది. ఆ పీస్ అనేది ఏదైతుందో, ఆ యొక్క పార్ట్ అనేది ఏదైతుందో, ఆ భాగం అనేది తక్కువ వస్తుంది. బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ఈక్వల్ షేర్. ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ ఈక్వల్గా జరిగింది. ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ సమానంగా జరిగిందన్న సంగతి గుర్తుపెట్టి. లేదు అనుకుంటే లాటరీ సిస్టమ్, ఒక లాటరీ వేసి ఎవరికైతే వస్తుందో వాడికి. కానీ ప్రాక్టికల్గా ఈ రెండు కుదరవు, ప్రాక్టికల్గా ఇది కుదరదు. సో ఏదైతే ఉందో ప్రభుత్వాలు అనేది ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాయిస్. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్తోని మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేర్ ఆర్ 3 things విచ్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఇదే ఎకనామిక్స్ డెఫినేషన్కి ఫౌండేషన్. రేపు మీకు ఏ క్లాస్ అర్థం అవ్వాలన్నా ఇది అర్థం అవ్వాలి. ఇప్పుడు మనకి అర్థం అవ్వాల్సిన అంశం ఏంటంటే రిసోర్సెస్ అనేవి, మన దగ్గర ఉన్న వనరులు అనేవి ఏదైతున్నాయో, మన దగ్గర ఉన్న వనరులు అనేది లిమిటెడ్గా ఉన్నాయి, పరిమిత స్థాయిలో ఉన్నాయి. పరిమిత స్థాయి అంటే తెలుసు కదా, ఎస్, స్కేర్స్గా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్కేర్సిటీ అనేది ఉంది. ఏముందమ్మా? స్కేర్సిటీ ఉంది. వనరులు అనేది పరిమిత స్థాయిలో ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మన దగ్గర ఉన్న హ్యూమన్ వాంట్స్ అనేది ఏదైతున్నాయో, హ్యూమన్ వాంట్స్ అది ఇండివిజువల్ అయినా ఉండొచ్చు, ఇండివిజువల్ వ్యక్తిగతంగా అయినా ఉండొచ్చు, లేకపోతే సొసైటల్ వాంట్స్ అయినా ఉండొచ్చు, సొసైటీ పరంగా అయినా ఉండొచ్చు. వ్యక్తిగతంగా కానీ సమాజానికి కావాల్సిన ఆ యొక్క హ్యూమన్ వాంట్స్, మానవ కోరికలు అంటాం. ఏం కోరికలు? మానవ కోరికలు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. మానవ కోరికలు అనేవి పరిమితంగా ఉంటాయా? పరిమితమైన మానవ కోరికలు అనేది ఉంటాయా? ఓకేనమ్మా? అంటే లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్ అనేది ఉంటుందా? లిమిటెడ్ హ్యూమన్ నేచర్ ఏందమ్మా? లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్ అనేది ఉంటాయా? ఆర్ నీడ్స్ అనేది ఉంటాయా? ఆర్ మానవ కోరికలు అనేవి ఏదైతున్నాయో అపరిమితంగా ఉంటాయా? అపరిమితమైన మానవ కోరికలు అన్లిమిటెడ్గా ఉంటాయా? అన్లిమిటెడ్గా ఉంటాయా? ఎస్, మానవ కోరికలు అనేవి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. మానవ కోరికలు, నేనైనా మీరైనా ఎవరైనా సరే, మానవ కోరికలు అనేవి నిరంతరంగా కంటిన్యూస్గా అన్లిమిటెడ్ అపరిమితంగా ఉంటాయి. మన కోరికలు, మన ఇచ్చికలు, మన ఆకాంక్షలు, మన యొక్క డిజైర్స్ అనొచ్చు, మన యొక్క వాంట్స్ అనొచ్చు, మన యొక్క నీడ్స్ అనొచ్చు, అవి అన్లిమిటెడ్, ఒకదానితోనే ఆగిపోదు.
రేపు మీకు ఏదన్నా సరే ఒక చిన్న జాబ్ వచ్చింది అనుకుంటే, ఒక గ్రూప్ 2 జాబ్ వచ్చింది అనుకుంటే, గ్రూప్ 2తోనే ఆగిపోతారా? ఎస్, గ్రూప్ 2తో ఆగిపోరు. అరే గ్రూప్ 2 జాబ్ వచ్చింది కదా, నేను గ్రూప్ 1 రాస్తా. సపోజ్ మీరు ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నారు, రెంటెడ్ ఇంట్లో ఉన్నారు. అరే రెంటెడ్ ఇంట్లో ఉన్నా కదా, నాకు సొంత ఇల్లు కావాలి, ఒక సొంత ఫ్లాట్ కొనుక్కుంటారు. సొంత ఫ్లాట్ సాటిస్ఫై అయిన తర్వాత అక్కడితో ఆగిపోతుందా? లేదు, నాకు బైక్ కావాలంటారు. సరే బైక్తో ఆగిపోతారా? నాకు పెళ్లి కావాలంటారు. సరే పెళ్లితో ఆగిపోతారా? కారు కావాలంటారు. కార్తో ఆగిపోతారా అంటే కార్తో ఆగిపోరు. మంచి లగ్జరియస్ ఫ్లాట్ కావాలంటారు. 2 ఎకరాల భూమి కావాలంటారు. మంచి బ్రాండెడ్, అప్పటి వరకు నార్మల్ వాచ్ అనేది బ్రాండెడ్ వాచ్ కావాలంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాస్త ఐఫోన్ కావాలంటారు. అంటే మానవ కోరికలు అనేవి ఎక్కడా కూడా దానికంటూ ఒక లిమిట్ లేదమ్మా, లిమిట్లెస్. అది ఎంత మీకు ఆత్మసంతృప్తి ఎంత ఉన్నా కానీ, లేదు సార్ నాకు ఎక్కువ కోరికలు లేవన్నా కానీ, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా నువ్వు కోరికలు కోరుకోవాల్సిందే. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ నాన్ మెటీరియలిస్టిక్ డిజైర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెటీరియలిస్టిక్ డిజైర్స్. డోంట్ గెట్ రాంగ్. మెటీరియలిస్టిక్ డిజైర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. మెటీరియలిస్టిక్ డిజైర్స్ అంటే తెలుసు కదా, ఐఎమ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ఎకానమీ, గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల గురించే మాట్లాడుతున్నాను. అర్థమైందనుకుంటే అందరికీ కూడా. హోప్ ఈ పీపుల్ ఆర్ అండర్స్టాండ్ రైట్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ వస్తు సేవలు మాత్రమే. కానీ ఇక్కడ చూస్తేనేమో రిసోర్సెస్ తక్కువ. ఇండివిజువల్ వాంట్స్ కానీ సొసైటల్ వాంట్స్ అనేది అవుతుందో, మానవ కోరికలు అనేది అనంతమైనవి. కానీ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేది ఏదైతున్నాయో, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేది ఏదైతున్నాయో అవి మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి. అర్థమవుతుందో అర్థం కావట్లేదా? అవి మాత్రం స్కేర్స్గా ఉన్నాయి. సో మనము ఒక ఎంపిక అనేది చేసుకోవాలి, ఒక చాయిస్ అనేది చేసుకోవాలి, ఒక ఎంపిక అనేది చేసుకోవాలి. సో దీన్ని అధ్యయనం చేయడాన్ని, దీన్ని స్టడీ చేయడాన్ని, దీన్ని అధ్యయనం చేయడం. మరి స్టడీ చేసిన తర్వాత ఏం జరుగుతుంది సార్? అధ్యయనం చేస్తున్నామంటున్నారు. చేసిన తర్వాత అంటే లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్ అనేది, లిమిటెడ్గా ఉన్న సోర్సెస్ ఏదైతుందో, మళ్ళీ రిపీట్ చేస్తున్నామా సో దట్ కంటిన్యూషన్. లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్ అనేది ఏదైతుందో, ఆ అన్లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్కి, అన్లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్ అనేది ఏదైతుందో, అన్లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్, అపరిమితమైన మానవ కోరికలు అనేది తీర్చడం కోసం, అపరిమితమైన మానవ కోరికలు ఆర్ సొసైటీ, సమాజానికి సంబంధించిన అపరిమితమైన మానవ కోరికలు అనేది ఏదైతుందో, ఆ మానవ కోరికలు అనేది ఏదైతుందో దాన్ని మనం తీర్చాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మానవ కోరికలు అంటే దాన్ని మనం ఏమంటాం? వెల్ఫేర్ అని చెప్పేసి అంటాం. అంటే దేనికోసం సార్ మానవ కోరికలు తీర్చాలంటే సంక్షేమం అనేది గరిష్ట స్థాయిలో ఉండాలి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఆ లిమిటెడ్ రిసోర్సెస్తోని అన్లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్ని మనం సాటిస్ఫై చేయాలి, సంతృప్తి పరచాలంటే ఖచ్చితంగా మనం కొన్ని ఎంపికలు అనేది చేసుకోవాలి. కొన్ని ఎంపికలు అని చెప్పేసి అంటాం. ఎంపికలు అంటే ఏంది? కొన్ని చాయిసెస్ అనేది చేసుకోవాలి. ఆ చాయిసెస్ అనేది ఎలా చేసుకోవాలి? గరిష్టంగా వస్తు సేవలు అనేది మనం ఆ యొక్క ఉత్పత్తి చేసి అవి ఆ సంక్షేమం కోసం వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో, ఆ పంపిణీ అనేది ఏదైతుందో, గరిష్ట స్థాయిలో ఆ పంపిణీ చేయడాన్ని మనం ఏమంటాం? దీన్ని అధ్యయనం చేస్తాం. వీటన్నిటిని కూడా స్టడీ చేయడం జరుగుతుంది. ఆ స్టడీ చేయడాన్ని, ఆ అధ్యయనం అనేది ఏదైతుందో, ఆ యొక్క అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటాం? ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాం. దాన్ని మనం ఏమంటాం? ఎకనామిక్స్. ఇంకా అర్థం కాకపోయినా కానీ దీనికి ఎక్స్టెండ్ ఇస్తానమ్మా. ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాము. దీన్ని మనం అర్థశాస్త్రం అని చెప్పేసి అంటాం. ఈ శాస్త్రము అర్థశాస్త్రం అంటాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సరే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. కొంచెం ప్రాక్టికల్గా మాకు ఇంకా ఫైనల్ కంక్లూజన్ అనమాట. వీఆర్ గోయింగ్ టు గో విత్ దిస్ ఫైనల్ కంక్లూజన్. సో ఆ ఫైనల్ కంక్లూషన్తో మనం కొంచెం గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా సార్, మీరు అన్నారు, పీపుల్ అన్నారు, ప్రజలు అన్నారు, అన్లిమిటెడ్ వాన్స్ అన్నారు, అపరిమితమైన కోరికలు. ఏంటవి? బెటర్ రోడ్స్ కావాలంటాడు, ఇందాక మీకు చెప్పినట్టు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలంటాడు, ఫీజు రింబర్స్మెంట్ కావాలంటాడు, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఇవన్నీ కావాలి, హెల్త్ కేర్ కావాలి, జాబ్స్ కావాలి, డిఫెన్స్ కావాలి, అన్నీ కావాలి, అపరిమితమైనవి. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న వనరులు ఏందమ్మా? బట్ ద గవర్నమెంట్ హ్యాస్ లిమిటెడ్ రిసోర్సెస్. చాక్లెట్లు ఉన్నాయి కదా ఇందాక చెప్పుకున్నాను. ఏంటది? లిమిటెడ్ బడ్జెట్ ఉంది. వాళ్ళకు వచ్చే ఆదాయాలు తక్కువ కదమ్మా. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అనేది ఏదైతుందో, ఎందుకు సార్ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేది ఏదైతుందో, ఆ వనరు అనేది ఎందుకు లిమిటెడ్గా ఉంటుంది? ఎందుకంటే ఆదాయం కూడా తక్కువ. ఇక్కడ రిసోర్సెస్ అంటే ఏంది? ల్యాండ్ అయి ఉండొచ్చు, రిసోర్స్ వచ్చేసి మనకి మన టైం అయి ఉండొచ్చు, రిసోర్స్ వచ్చేసి వనరు అయి ఉండొచ్చు, స్కిల్డ్ లేబర్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ అయి ఉండొచ్చు, లేకపోతే మనీ అని ఉండొచ్చు. సో ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్న ద్రవ్యం అనేది, వాళ్ళ దగ్గర మనీ అనేది ఏదైతుందో లిమిటెడ్గా ఉంది.
ఓకేనా. అండ్ లిమిటెడ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, లిమిటెడ్ మ్యాన్ పవర్ ఉంది, లిమిటెడ్ బడ్జెట్ ఉంది. ఎందుకంటే బడ్జెట్ అంటే మానిటరీ బేసిస్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కానీ కోరికలు మాత్రం సంతృప్తిపరచడానికి ప్రజల యొక్క కోరికలు, సమాజాల యొక్క కోరికలు, ఆ రంగాల వారి కోరికలు అనేది అనంతంగా ఉన్నాయి. మరి వీటిని ఎలా సాటిస్ఫై చేస్తుంది? అండ్ ఆ స్కేర్ సిటీ, ఇందాక మీకు చెప్పా కదా, స్కేర్ సిటీ అట్ నేషనల్, అవన్నీ కూడా పంపిణీ చేయడం చాలా కష్టం. సో గవర్నమెంట్ ఎంపిక చేయాలి. ఎందుకు ఒకేసారి అందరినీ సంతృప్తిపరచడం అనేది ఇంపాసిబుల్. అది ప్రతి వర్గాన్ని, ప్రతి సెక్షన్ని, ప్రతి రంగాన్ని, ప్రతి వ్యక్తిని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎవరైతే మహిళల్ని, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని అందరినీ కూడా ఒకేసారి అట్ ఏ టైం సంతృప్తిపరచడం అనేది ప్రభుత్వం వల్ల కాదు. సో వాళ్ళు కొన్ని ఎంపికలు చేసుకోవాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలి, ప్రాధాన్యత అనేది ఎంచుకోవాలి. అందరికీ అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క బడ్జెట్ వచ్చేసి 100 లక్షల కోట్లు ఉందనుకుంటే, మరి అట్ ద సేమ్ టైం ఆ డిమాండ్ అనేది ఏదైతుందో ఇట్ ఎక్సీడ్స్, వాళ్ళ డిమాండ్ వచ్చేసి 120 లక్షల కోట్లు ఉండొచ్చు. అర్థమైందా లేదా? ఎగ్జాంపుల్ బడ్జెట్ ఈస్ 100 lakh crores, బట్ డిమాండ్స్ 150 లక్షల కోట్ల బడ్జెట్ కావాల్సి వస్తుంది. నువ్వు సాటిస్ఫై చేయగలుగుతావు, సాటిస్ఫై చేయలేవు. దిస్ ఈజ్ నోన్ యాజ్ స్కేర్ సిటీ. దీన్ని మనం అంటాం స్కేర్ సిటీ, పరిమితమైన ఏదైతే ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో చాయిస్, డెసిషన్ మేకింగ్, ఏం చేయాలి? గవర్నమెంట్ మస్ట్ డిసైడ్. నేను డిఫెన్స్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టాలా అంటే నాకు దేశ రక్షణ, దేశ సంరక్షణ అనేది ఎక్కువగా ఉంటుందా? జాతీయ భద్రత మీద నేను ఎక్కువ దృష్టి పెట్టాలా? లేదా దేశ భవిష్యత్తు అయిన ఆ యొక్క విద్యార్థుల మీద నేను ఎక్కువగా దృష్టి పెట్టాను? చాయిస్, ఎంపిక. అర్థమవుతుంది, అర్థం కావట్లేదు? ఎంపిక, చాయిస్ అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం నేను రోడ్లు అనేది నేను ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేయాలా, లేకపోతే హెల్త్ సెక్టార్ మీద నేను ఎక్కువగా దృష్టి పెట్టాలా? అట్ ద సేమ్ టైం నేను సబ్సిడీస్ రైతులకి కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలకు కానీ రాయితీలను అధికంగా ఉండాలా, లేకపోతే నేను నా యొక్క ఫిజికల్ డెఫిసిట్ని రిడ్యూస్ చేయాలి, అప్పులు తగ్గించాలా? ఇప్పుడు వీళ్ళకి రాయితీలు ఎక్కువ ఇచ్చామనుకో అప్పులు చేయాలి, రాయితీలు తక్కువ ఇచ్చామనుకో అప్పులు ఎక్కువ చేయాలి. దీన్నే మనం చాయిసెస్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ నాట్ నథింగ్ యాజ్ చాయిసెస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు చాక్లెట్స్ గురించి చెప్పాను, గవర్నమెంట్ యొక్క ఫండ్స్ గురించి చెప్పాను, ఈవెన్ మీ శాలరీస్ కూడా అలాగే వేసుకోండి. మీకు నెలకి 30,000 40,000 జీతం వచ్చిందనుకుంటే నీ కోరికలు అనంతం, కానీ నీ రిసోర్సెస్ ఎంత? 40,000. ఆ 40,000 నువ్వు బతకాలంతే. బతకాలంటే వస్తు సేవలు కొనుగోలు చేయాలి. వెరీ సింపుల్. ఎంపిక చేసుకోవాలి. నీకు ఏది ముఖ్యం? బ్రాండెడ్ వాచ్ ముఖ్యమా? ఇంటి రెంట్ కట్టడం ముఖ్యమా? అర్థమైంది, అర్థం కావట్లేదు? టీవీ ముఖ్యమా, లేకపోతే నీకు ఏదేమని చెప్పుకున్న రీఛార్జ్లు ముఖ్యమా? సోఫా ముఖ్యమా, లేకపోతే నీకు దుప్పట్లు, దిండ్లు కొనుగోలు చేయడం ముఖ్యమా? కుకింగ్ యూటెన్సిల్స్ అనేది ముఖ్యమా, లేకపోతే నీకు లగ్జరియస్ మొబైల్ ఫోన్ అనేది, లేకపోతే లగ్జరియస్ 2-wheeler అనేది ముఖ్యమా? యూ హ్యావ్ టు మేక్ యువర్ చాయిస్. సో ఆల్టర్నేటివ్స్ అంటాం, ప్రత్యామ్నాయాలు అనేది ఎంపిక చేసుకోవాలి, అది గరిష్ట స్థాయిలో ఉండేటట్టు చూసుకోవాలి. దీన్ని అధ్యయనం చేయాలమ్మా, అంతే. దీన్ని అధ్యయనం చేయడాన్నే మనం ఎకనామిక్స్ అంటాం. సో బై మేనేజింగ్ అండ్ యూటిలైజింగ్ ది రిసోర్సెస్ వైజ్లీ దీస్ కంట్రీస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎన్ష్యూర్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్ ద లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. ఎవరైతే వాళ్ళు ఎఫిషియెంట్గా ఆ దేశాలకు సంబంధించిన వనరులు అనేది ఏదైతుందో వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించి సక్రమంగా వినియోగించడం ద్వారా కొన్ని దేశాలు వచ్చేసి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడం జరిగింది. వాళ్ళు ధనిక దేశాలుగా అవతరించడం జరిగింది. కొన్ని దేశాలు చేయలేకపోయారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు డెఫినేషన్లోకి వస్తాను. సో వాట్ ఈస్ డెఫినేషన్? నౌ హియర్ యూ సీ. హెన్స్ ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హౌ ఇండివిజువల్స్ అండ్ సొసైటీస్ యూజ్ లిమిటెడ్ స్కేర్స్ రిసోర్సెస్. ఓకేనా? స్కేర్స్ రిసోర్సెస్. అందువల్ల అర్థశాస్త్రం వ్యక్తులు మరియు సమాజాలు కొరతగా ఉన్న వనరులు, డబ్బు, సహజ వనరులు, సమయం అది ఎలా వినియోగిస్తారో చేయడాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము అర్థశాస్త్రం అంటాము. అంటే ఇది దేని చుట్టూ తిరుగుతుందమ్మా? దేని చుట్టూ తిరుగుతుంది? ఇదంతా కూడా దేని చుట్టూ తిరుగుతుంది? ఇట్ రివాల్వ్స్, ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ స్కేర్ సిటీ. ప్రతి విషయం కొరత చుట్టే తిరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో హౌ టు యూటిలైజ్ దీస్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ పీపుల్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్స్. ఈ అపరిమితమైన వనరులు ఏదైతుందో, అపరిమితం కాదు పరిమితమైన వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి మరియు ప్రజల మధ్య ఎలా పంపిణీ చేయాలనే విషయాన్ని ఆర్థిక శాస్త్రం, అర్థశాస్త్రం అనేది వివరిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎకనామిక్స్. చూసారా? ఇప్పుడు మీరు సార్ మేము స్టాండర్డ్ బుక్ మేము ఫాలో అవ్వాలి సార్, స్టాండర్డ్ మెటీరియల్ మాకు చెప్పండి సార్ అంటే వాడు స్టాండర్డ్ మెటీరియల్లో ఫస్ట్ పేజు ఇదే ఉంటుంది. ఇంతకు మించి వాడు డెఫినేషన్ ఇవ్వడు. నిజంగా చెప్పండి, కేవలం ఈ యొక్క పేజు, ఈ యొక్క స్లైడు ఆ 2-3 స్లైడ్స్ పెట్టుకొని నిజంగా నీకు అర్థశాస్త్రం అర్థమవుతుందా? నిజంగా ఎకనామిక్స్ డెఫినేషన్ అర్థమవుతుందా? కానీ ఇప్పుడు మీరు నా క్లాస్ విన్నారు, మార్కెట్లో ఏ మెటీరియల్ అయినా ఫాలో అవ్వండి. ఐ ఛాలెంజ్, ఐ బెట్ మీరు ఎట్లయినా సరే దాన్ని అర్థం చేసుకుంటారు. ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. అందుకే క్లాసెస్ అనేది మనకి చాలా ముఖ్యం. మనకి వీడియో క్లాసెస్ అనేది ఎందుకు ముఖ్యం అనేది మీకు ఈ ఫస్ట్ సెషన్లోనే మీకు క్లారిటీ చెప్తాను. మీరు మార్కెట్లో దొరికే ఏ మీటర్ అయినా ఫాలో అవ్వండి.
మీకు ఫస్ట్ కనిపించే పేజ్ ఏంటో తెలిసి ఇదే కనిపిస్తుంది. కేవలం దీని ద్వారా మీ ఫ్రెండ్స్, కేవలం దీని ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కో ఆస్పిరెంట్స్ జాబులు కొడతారా? ఆ మెటీరియల్స్ ద్వారా మీద డిపెండ్ అయితే కొట్టరు. సో క్లాస్ అనేది మీకు ఇదే చెప్పాను, కాన్సెప్చువల్ క్లారిటీ. మనం ఏం చదువుతున్నాము, ఎందుకు చదువుతున్నాము అర్థం చేసుకోవాలి. మిస్అండర్స్టూడ్ సబ్జెక్ట్ అని చెప్పేసి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. దీన్ని అర్థమయ్యే విధంగా కాంపిటేటివ్ లాంగ్వేజ్లో డే టు డే యాక్టివిటీస్తో లింకప్ చేసుకుంటే దీనికి మించిన వండర్ఫుల్ సబ్జెక్ట్ అనేది లేదు. ట్రస్ట్ మీ గైస్. అందుకే వారం రోజులు ట్రావెల్ చేయమన్నాను. ఈ ఒక్క సెషన్తో ఐ జస్ట్ గివెన్ ఏ హింట్ అనమాట. అసలు ఎలా ఉండబోతున్నాయి మన క్లాసెస్ అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా. ఆల్మోస్ట్ మనకి ఈ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అనేది కేవలం మన డెఫినేషన్ మీద. ఎందుకంటే ఆర్థిక శాస్త్రం, ఎకానమీ అంతా కూడా చుట్టూ తిరిగేదంతా కూడా దీని మీదనే అన్న సంగతి గుర్తుపెట్టి, డెఫినేషన్ అనేది పర్ఫెక్ట్గా అర్థమైందనుకో మిగతా సిలబస్ అనాలిసిస్ అనేది చాలా ఈజీగా, చాలా బెటర్గా మీకు అర్థమవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? క్లియర్ ఎవ్రీవన్? ఎస్, అందరికి ఒక ఐడియా అనేది వచ్చిందా వాట్ ఈజ్ ఎకనామిక్స్ అని చెప్పేసి? ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్, ఓకేనా, యూ కెన్ ప్లీజ్ ఆస్క్. సో ఎకనామిక్స్ ఇన్ యాక్షన్. సో ఎకనామిక్స్ అనేది ఏమి హెల్ప్ చేస్తుందో, ఎలాంటి సహాయం చేస్తుంది? అలొకేట్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ, మన వనరులు సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. ప్రయారిటైజ్ ఇంపార్టెంట్ సెక్టార్స్, ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మ్యాక్సిమైజ్ వెల్ఫేర్ ఆఫ్ ది సిటిజన్స్, ప్రజల యొక్క సంక్షేమం అనేది గరిష్టం చేయడం. ఈ 3 చుట్టే ఎకనామిక్స్ అనేది తిరుగుతుంది. ఓకేనా? ఈ చుట్టూ తిరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇక్కడతోని ఈ సెషన్ అనేది అవుతుందో ఎకనామిక్స్ డెఫినేషన్కి సంబంధించిన ఆ సెషన్ అనేది అవుతుందో అది కంప్లీట్ చేశానమ్మా. హోప్ యూ అండర్స్టూడ్ వెల్. సో ఇంకా మీకు ఏమన్నా